చూస్తున్నారు కదండి, మన ఘోనీస్ రెడీ అయిపోయాయండి. వేరుశనగ సీడ్స్ అదేనండి, పీనట్స్తో సింపుల్గా మేము ఈ ఘోనీస్ తయారు చేసామండి. మా ఈ వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదండి, మా వీడియోని పూర్తిగా తిలకించండి. బై అండి. హలో వ్యూవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. చూస్తున్నారు కదండి, ఇవి పీనట్స్ అండి, అంటే వేరుశనగ సీడ్స్ అండి, మనందరికీ తెలుసు. వీటిని ఇప్పుడు మనం గోనీలుగా తయారు చేద్దామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. వాటర్లో ఒక గంట సేపు ఈ పీనట్స్ని నానబెట్టేద్దామండి. నెక్స్ట్ వీటితో మనం గోనీస్ తయారు చేద్దామండి. రెండు గంటల ముందుగా మనం ఈ పీనట్స్ని అదేనండి వేరుశనగ సీడ్స్ని నానబెట్టాం కదండి వాటర్లో. ఇప్పుడు కుక్కర్లో యాడ్ చేసామండి. ఇక ఉప్పు యాడ్ చేస్తున్నామండి. ఆఫ్టర్ 6 విజిల్స్ మన ఘుని రెడీ అవుతాయండి. 6 విజిల్స్ అయిపోయాయండి. కుక్కర్లో మనం పీనట్స్ ఉప్పుతో బాయిల్ చేయబట్టి ఇక కుక్కర్ని ఓపెన్ చేద్దామండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మన ఘునీస్ రెడీ అయిపోయాయండి. ఇక వీటిని మనం పోపు పెట్టేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసామండి. ఇక నెక్స్ట్ కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్, ఒక డ్రై రెడ్ చిల్లీ అండి, నామమాత్రంగా కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇప్పుడు ఇవన్నీ మనం ఈ వేడెక్కిన ఆయిల్లో యాడ్ చేసేద్దామండి. ముందుగా కొన్ని పోపు మసాలా సీడ్స్, రెడ్ చిల్లీ, కర్రీ లీవ్స్ అండి. చూస్తున్నారు కదండి, మన పోపు మసాలా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఘునీస్ యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అండి, మరీ ఎక్కువ లేకుండా. మన పీనట్స్ ఘుని ఇక రెడీ అయిపోయాయండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఒక నిమిషంలో ఈ కొద్దిపాటి ఎక్స్ట్రా వాటర్ ఉంది కదండి, ఇది కూడా డ్రై అయిపోతుందండి. మన ఘునీస్ రెడీ అయిపోతాయండి. బై అండి.